లో ఉండదన్న నిజం వాడు గ్రహించేలా చేయగలవు. నువ్వు మనసు పెడితే నడి సముద్రంలో కొట్టుకుపోతున్న కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చగలవు. నువ్వు వేరే కాపురానికి వెళ్లడానికి ఒప్పుకోవని నమ్మాను. నా నమ్మకాన్ని నిలబెడుతూ నువ్వు కూడా ఒప్పుకోలేదు. కానీ ఆ ఇంటినే వదిలేసి వెళతావని నేను అనుకోలేదు అక్షయ. నీకు ఇంత దూరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కుటుంబం విలువలు తెలిసిన తెలివైన అమ్మాయివి నువ్వు. కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో అక్షయ. లేదత్తయ్య, ఎంత ఆలోచించినా నాకిది కరెక్ట్ కాదనిపిస్తుంది. అక్షయ, అవునత్తయ్య, రెండు దిక్కులు కలవడం ఎలాగైతే సాధ్యపడదో అదే విధంగా రెండు వేరు వేరు మనస్తత్వాలున్న నేను రాజా కలవడం కూడా సాధ్యపడదు. నన్ను క్షమించండి అత్తయ్య. అంతే కదా? అయితే వెళ్ళు. నువ్విక్కడి నుంచి వెళ్లిన మరుక్షణం మీ మామయ్యతో పాటు ఇంట్లో అందరూ చచ్చిపోయారన్న వార్త నీకందుతుంది. నిన్నేదో భయపెట్టాలని నేనిదంతా చెప్పట్లేదు. ఇదే జరుగుతుందని చెప్తున్నాను. ఇన్నాళ్ళు వాళ్ళు సంతోషంగా లేకపోయినా ప్రాణాలతోనే ఉన్నారు. నువ్వు ఆ ఇంటి కోడలిగా వచ్చి వాళ్ళ మనసుల్లో ఆశలను రేకెత్తించి ఇప్పుడిలా ఉన్న పలంగా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలతో ఉండరు అక్షయ. నమ్మి వెలిగించిన దీపం అర్ధాంతరంగా ఆగిపోయిందని చచ్చిపోతారమ్మా. ఆ తర్వాత నేను కూడా ప్రాణాలతో ఉండను. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే నువ్వు నీ మెట్టింటిని మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతావా అక్షయ? ఇదెక్కడి న్యాయం? నువ్వే చెప్పమ్మా. ఆ దేవుడు ఆడపిల్లను పుట్టించేటప్పుడు తనతో పాటు తన జీవితంలో కూడా ఎదుర్కోవాల్సిన కష్టాన్ని కూడా పుట్టిస్తాడు. అంతటితో వదిలేకుండా వాటిని ఎదుర్కొని పోరాడే శక్తిని కూడా ఆ ఆడదానికిస్తాడు. అంత శక్తిని కూడా గట్టుకున్న మనం ఇలా భయపడి పారిపోతే ఎలా? అమ్మా అక్షయ, చెప్పాలంటే నీ జీవితాన్ని మేము నాశనం చేయలేదు. నువ్వే మా జీవితాల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోతున్నావు. నేను ఆ ఇంటి కోడల్నే. నేను ఆ ఇంటిని వాళ్ళ బాధల్ని మార్చలేకపోయాను. కానీ నువ్వు మార్చగలవు. ఆ శక్తి తెగింపు నీకున్నాయి అక్షయ. దయచేసి అర్థం చేసుకో. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వద్దత్తయ్య. ఏంటత్తయ్య ఇది? అక్షయ, నన్ను క్షమించండి అత్తయ్య. వేరే కాపురం మోస్తావా చేస్తావా అని రాజా మాట్లాడడంతో మనసు చచ్చిపోయి ఆ కోపంలో బయటికి వచ్చేసింది అత్తయ్య. అది ఎంత పెద్ద తప్పో నాకిప్పుడు తెలుస్తుంది అత్తయ్య. మీరు నా బాధ్యత గుర్తు చేశారు. నిలబడతానత్తయ్య. పరిస్థితుల ముందు ధైర్యంగా నిలబడి నా మెట్టినింటి బంధాల్ని ఒక తాటిపై నిలబెడతాను. కుటుంబాన్ని వదిలి వేరే కాపురం వెళ్లాలన్న మీ అబ్బాయి మనసు మార్చి అనుబంధాల విలువ తెలియచేస్తాను. అందరం సంతోషంగా కలిసి ఉండేలా చేసి ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతల్ని మీ అబ్బాయికి తెలిసేలా చేస్తానత్తయ్య. మీరు దీన్ని నా మాటగా అనుకుంటారో లేక నా మనసు తెలుసుకుంటారో మీ ఇష్టం. కానీ నేననుకున్నది సాధిస్తాను. నాకీ మాట చాలా అక్షయ.
ఈ మాట చాలు. హ, హ, రా అక్షయ, మన ఇంటికి వెళదాం రా. అమ్మా అక్షయ, అమ్మా అక్షయ వచ్చింది. అమ్మా అక్షయ, వచ్చేసావా? మాకిది చాలమ్మా. రే కార్తీక్, రేయ్, వదినా, అర్థమవుతుందా అక్షయ? నువ్వు ఈ ఇంటి కోడలివి మాత్రమే కాదమ్మా, వీళ్ళందరికీ అమ్మవి కూడా. నువ్వొక్కదానివే వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని నింపగలవు. అందుకే నువ్వు ఈ ఇంటికి కోడలిగా రావాలని మేమందరం కోరుకున్నాం. వదినా, మమ్మల్ని వదిలి ఇంకెప్పుడూ వెళ్ళిపోకొదినా. అవును వదినా, నువ్వు లేకుండా మేము ఉండలేము. వెళ్ళను శ్రావణి, ఎప్పుడు మీతోనే ఉంటాను. ఇప్పుడు ఇల్లే నా దేవాలయం, సరేనా? వదినా, ఇప్పుడు మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? మాకు ఈ మాట చాలు వదినా, చాలు. అమ్మా అక్షయ, నువ్వు ఇంట్లోంచి వెళ్ళగానే